బీఆర్ఎస్ @25 కాదు, అది 3 యాక్చువల్గా. టీఆర్ఎస్ 25 అంటే బాగుండేది, కానీ బీఆర్ఎస్ @25 అని పెట్టడం అది ఎంతవరకు కూడా ఒక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది తప్ప ఏది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒడిదుడుకులు విజయాలు రాష్ట్ర సాధనలో కీలక భూమిక. 10 ఏళ్లు ప్రత్యేక రాష్ట్రంలో అధికారం. 2023లో పార్టీకి గడ్డు కాలం. సో అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితం. పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి 0. రజతోత్సవ సభతో మళ్ళీ యాక్టివ్. 25 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రస్థానంపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే స్వేచ్ఛ కూడా బీఆర్ఎస్ రజతోత్సవ పైన ఒక ఇంపార్టెంట్ ఒక మెయిన్ ఆర్టికల్ కూడా వేయడం జరిగింది. 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ, 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక, 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వివిధ రూట్లలో 6 అంబులెన్స్లు, పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు, 1200 తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ నిర్వహణకు 2000 మంది వాలంటీర్లు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా పకడ్బందీగా సభ నిర్వహించేందుకు ఏర్పాటు తీసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో దేశం హై అలర్ట్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ సభ ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా నీడలో అయితే కమ్ముకున్నట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఒడిదుడుకులు విజయాలు అంటూ చూస్తాం. చూడండి ఒకసారి. 2004లో 5 స్థానాలు వచ్చినాయి పార్లమెంట్లో, 2008లో 2 స్థానాలు వచ్చినాయి, 2009లో 2 స్థానాలు వచ్చినాయి, 2014లో 11 స్థానాలు వచ్చినాయి, 2019లో 9 స్థానాలు వచ్చాయి, 2024లో 0 వచ్చినాయి. సో ఈ విధంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం చూస్తాను. పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్లలో అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే 2000 ఎన్నికల్లో 26 విజయం సాధిస్తే 2008, 2009లో 7, 10 వచ్చినాయి, 2010 ఉప ఎన్నికల్లో 11 వచ్చినాయి, 2011 ఉప ఎన్నికల్లో 1 వచ్చింది, 2012 అన్ని ఉప ఎన్నికల ద్వారా ఈరోజు అంటే కేసీఆర్ రాజకీయాలు ఏ విధంగా చూస్తాను అంటే ఉప ఎన్నికల ద్వారానే ఏదైనా సాధ్యం అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున ఎవరు కేసీఆర్ ఉప ఎన్నికల్ని అస్త్రంగా తీసుకొని వాడుకున్నారు ప్రతి దశలను. 2014 వచ్చినట్లయితే 63 సీట్లు వచ్చినాయి, 2019 వచ్చినట్లయితే 88 వచ్చాయి, 2023లో 39 సీట్లు వచ్చి దానిలో 10-12 మంది పోయినట్టున్నారు. సో 2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్ గా పేరు మార్పు. సో 2022 అక్టోబర్ 4న కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో జాతీయ పార్టీ చేశారు. జాతీయ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ఖరారు చేశారు. తర్వాత రోజు అక్టోబర్ 5న బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. డిసెంబర్ 9న తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2023 జనవరి 18న ఖమ్మంలో తొలి సభ నిర్వహించారు అంటూ చూస్తాం. సో తొలి సభ అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్టోబర్ 5న బీఆర్ఎస్ పార్టీ పేరుగా మార్చారు కాబట్టి మరి బీఆర్ఎస్ యొక్క ఏది సంవత్సరం యానివర్సరీ ఎప్పుడు ఉంటుంది? అక్టోబర్ 5 ఉండాలి. మరి ఏప్రిల్లో ఎందుకు పెడతా ఉన్నాడు? ఏప్రిల్ 27 ఎందుకు పెడతా ఉన్నాడు అంటే ఇదంతా కూడా కేసీఆర్ మాయమాటలు చెప్పుట్లా, పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పుట్లా, ప్రజల్ని డైవర్ట్ చేసేట్లా, చరిత్రను మార్చుట్లా, చారిత్రక తప్పిదాలు చేయడంలో దిట్ట కేసీఆర్. అందుకే ఇవన్నీ కూడా మారుస్తూ ఉంటాడు తప్ప ఏది కనబడదు. సో ఆదిలో ఆటుపోట్లు 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. పార్టీ పెట్టినప్పుడు అసలు పార్టీ ఉంటుందని, మకలో పుట్టి పుబ్బలో పోతుందని, కేసీఆర్ పదవుల కోసమే పార్టీ పెట్టిందని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని 30 దాడి జరిగింది. చంద్రబాబు ఎత్తులతో శిథిలావస్థలో చిక్కి శల్యమైన కాంగ్రెస్ పార్టీ 2004లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ ను చీల్చింది. 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి మాత్రమే కాకుండా కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వైపు దేశం తిరిగి చూసేలా చేశారు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ శివయాత్ర తెలంగాణ జైత్రయాత్ర నిర్వహించి నవంబర్ 29, 2009 ఆమరణ నిరాదీక్ష ప్రారంభించారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగి వచ్చేలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెలువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను కేసీఆర్ సృష్టించారంటూ చూస్తా ఉన్నాం. సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటి స్థానం టీజేఎస్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక పార్టీ టీఆర్ఎస్గా ఉండే, దీంతో పాటు అన్ని పార్టీలు ఉండే, కాంగ్రెస్ ఉండే, బీజేపీ ఉండే, టీడీపీ ఉండే, కమ్యూనిస్టులు ఉండే, సిపిఐ ఉండే, ఇట్లా వీళ్ళతో పాటు కొన్ని వందల వేల ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కొన్ని వేల సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు జేఏసీగా ఏర్పడ్డాయి. దీనికి కోదండరాం నాయకత్వం ఇచ్చిండు. ప్రతి
ఈవెంట్ ప్రతి ఒక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ కావడంలో టీజేఏసీ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది. దానిలో ఒక పార్ట్ టీఆర్ఎస్ మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే కేసీఆర్ ప్రారంభించిందా లేదా కేసీఆర్ కంటే ముందు ఎంతమంది ప్రారంభించారు, ఎన్ని ఒడిదుడుకులైనాయి అనేది చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ప్రధానంగా సుదీర్ఘకాలం ఉద్యమాలు చేయడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. అది వాళ్ళ అన్ని రాజకీయ కారణాలు ఉంటాయి అలా, దానిలో ఒకటి కాదు రెండు కాదు, స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రజలు చాలా ఉంటాయి. దానిలో భాగంగా పార్టీ నడిపినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో తెలంగాణ అనేటువంటి ఒక వాదాన్ని సెంటిమెంట్ ముందు పెట్టి తెర వెనుక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తన సామాజిక వర్గానికి లక్షల ఎకరాల భూములను పంచిండు అనేది ఇది ఒక భారీ కుట్ర. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకొచ్చేసి తన సామాజిక వర్గానికి లక్షల ఎకరాల భూములను పంచిండు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా పెద్ద కుట్ర జరిగింది. దానికోసమే విఆర్ వ్యవస్థ రద్దు చేసిండు, దానికోసమే రైతు బంధు వేసిండు, దాని తర్వాత ధరని తీసుకొచ్చేసిండు. ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసి లక్షల ఎకరాల భూములను తన సామాజిక వర్గానికి కట్టబెట్టినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణకు పట్టినటువంటి చీడ శనిగా మనమైతే చెప్పొచ్చు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సరియాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అనేది గుర్తు చేస్తా ఉన్నాం మరొకసారి. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభ పెద్ద ఎత్తున జరగబోతుంది. సో ప్రత్యేక రాష్ట్రంలో విజయాలు కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 18 లోక్సభ, 20 రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరోవైపు 2014 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 63 సీట్లు వచ్చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. 2018లో 88 సీట్లు వచ్చినాయి, చాలా గణనీయమైన సీట్లు వచ్చినాయి. సో 2023లో పార్టీకి గడ్డు కాలం అయితే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఏడాది పాటు రజతోత్సవ వేడుకలాట ఎందుకు, ఏం ఘనకార్యం చేశారని రజతోత్సవ వేడుకలు చేస్తా ఉన్నారు. గత 10 ఏళ్ళు తెలంగాణలో లక్షల ఎకరాల భూములు దోచుకున్నారని రజతోత్సవ సభలు చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి రజతోత్సవ సభలు చేస్తున్నారా? ఈరోజు దళిత బంధు పేరిట దళితులను మోసం చేసి చెప్పేసి రజతోత్సవ సభలు చేస్తున్నారా? ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేసినందుకు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులను 34 మందిని చంపినందుకు రజతోత్సవ సభలు చేస్తున్నారా? ఇంటర్మీడియట్ విద్యార్థులను కొన్ని విద్యార్థులు పేపర్లు లీక్ చేసి ఈరోజు ఆ పేపర్లు సరిగ్గా దిద్దక ఈరోజు కొంతమంది చనిపోయారు, 10 మంది దాకా. వాళ్ళ కారణమైనందుకు రజతోత్సవ సభలు చేస్తున్నారా? అమరవీరులకు మీరు ఎలాంటి బెనిఫిట్ చేయనందుకు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ జీవితాలు కోల్పోయినటువంటి ఉద్యమకారులకు అన్యాయం చేసినందుకు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? కార్మిక కర్షక అనేక సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు ఈరోజు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? మీ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులను మోసం చేసినందుకు ఈరోజు రజతోత్సవ సభలు చేస్తున్నారా? అవినీతి అరాచక పాలనకు పరాకాష్ట అయినందుకు ఈరోజు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? ఈరోజు ఒక నియంత పోకలతోటి పాలన జరిపినందుకు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? లేదంటే ఫోన్ ట్యాపింగ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి విన్నందుకు ఈరోజు రజతోత్సవ సభలు జరుపుతున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ పాలనను పకడ్బందీగా కుటుంబాన్ని మొత్తం తెచ్చినందుకు రజతోత్సవ సభలు జరుపుతున్నారా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు చర్చలు అయితే జరుగుతూ ఉన్న విషయం మనమైతే గమనిస్తా ఉన్నాం. సో ఇది ఇప్పటికైనా కానీ మీరు తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్